సార్ మరి నాకు ఈ క్యూర్ సెల్ మరి సుబాని గారు చెప్పినప్పుడు దీన్ని నేను ఫస్ట్ నమ్మలేదు సార్. నమ్మపోవటం వలన ఇది వాడండి మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పారండి. దానివల్ల నేనేం చేశానంటే ఫస్ట్ నాకు షుగర్ ఉందండి. నెక్స్ట్ మరి షుగర్ వాడటం వలన 2 ప్యాకెట్లు వాడానండి. 2 ప్యాకెట్లు వాడిన తర్వాత నాకు షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ఏమైందంటే నాకు వెనకాల వెన్నుపూస కూడా నొప్పి వస్తూ ఉండేది. నాకు 7th క్లాస్ చదివినప్పుడు అప్పుడు నేను ఎక్కువగా యూరిన్ అనేది నాకు ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం వల్ల నాకు వెన్నుపూసలో నొప్పి వస్తూ ఉన్నది వెనకాల. ఆ నొప్పి ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ కంట్రోల్లోకి వచ్చేసిందండి. ఆ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ నేనేం చేశానంటే మరి 3వ ప్యాకెట్ వాడానండి. 3వ ప్యాకెట్ వాడిన తర్వాత 390 ఉన్న షుగరు ఇప్పుడు 160కి వచ్చింది. ఆ తర్వాత నా భార్యకి మరి ఆశా వర్కర్గా పనిచేస్తుందండి. పనిచేసినప్పుడు ఆమెకి మోకాళ్ళ నొప్పులు బాగా వస్తూ ఉండేవి. ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నేనేం చేశానంటే మరి నాకు కూడా తగ్గింది కాబట్టి నువ్వు కూడా దీన్ని వాడు అని చెప్పానండి. ఆమె కూడా మరి ప్రజెంట్ ఏంటంటే కొంచెం పర్వాలేదు అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత ఆమెకు కూడా ఇంకొక మరి ప్యాకెట్ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు బాగానే ఉందండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే నేను ఈ ప్యాకెట్లు వాడేటప్పుడు బాత్రూంలో పడిపోయానండి. పడిపోవటం వలన నాకు తలకి 6 కుట్లు పడినాయండి. 6 కుట్లు పడినప్పుడు నేను దానికి ఒక టీటీ ఇంజెక్షన్ మాత్రమే చేపించానండి. దీని యొక్క ప్రభావం మరి బాగానే ఉంది కాబట్టి దీని గురించి మరి మెడిసిన్స్ వాడమని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారండి. ఏంటంటే నేను ఈ యొక్క 6 కుట్లు వేయించుకోవటానికి మా కుమారుడు మరి ఉన్నాడండి. అతడు సౌండ్ సిస్టమ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇది 7 గంటలకు జరిగిందండి. జరిగినప్పుడు అతను అందుబాటులో లేకపోవటం వలన నా భార్యని వెనకాల మరి బండి మీద ఎక్కించుకుని నేనే ఒక 13 కిలోమీటర్లు అంటే కంకిపాడు రావాలండి మా యొక్క విలేజ్ నుంచి, మంతెన గ్రామం నుంచి. ఆ సమయంలో మరి నేను బండి మీద నా మిస్సెస్ను ఎక్కించుకుని మరి నేనే డ్రైవ్ చేసుకుంటూ మరి రావటం జరిగిందండి హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఆ యొక్క వాళ్ళు అన్నారు కదా, ఏంటండి ఎట్లా వచ్చారు, ఆటోలో వచ్చారా అది ఇది అని చెప్పేసి అన్నారండి. అడిగినప్పుడు ఆటోలోనే వచ్చామండి అని చెప్పాను. చెప్పినప్పుడు అతను 6 కుట్లు వేసేసాడు. 6 కుట్లు వేసేసిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు మరి ఆటోని పిలిపించారా అని చెప్పేసి అన్నారు. ఏమి ఆటో లేదు కదా మరి మీరు ఎట్లా వెళ్తారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే మరి నేను బండి మీదే వచ్చానండి, నా మిస్సెస్ వెనకాల ఎక్కించుకుని. అరే మరి మీరు బండి మీద వస్తే ఇప్పుడు మరి కుట్లేసాం కదా, మరి దీనికి మీకు ఏమన్నా కళ్ళు తిరగటం జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, మరి ఈ ప్రాబ్లం మరి మీకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి బండి మీద వెళ్ళొద్దు, కొంచెంసేపు కూర్చుని ఆటోని పిలిపించుకుని వెళ్ళండి అని చెప్పారండి. నాకేంటంటే ఈ క్యూర్ సెల్ వల్ల కొంచెం నాకు బాగానే యాక్టివ్ అనేది రావటం జరిగింది. షుగర్ కూడా మరి కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి దీనివల్ల నాకు ఇది బాగానే ఉంటుందని ఒక అభిప్రాయం రావటం వలన ఆ విధంగానే బండి ఎక్కించుకుని మా మిస్సెస్ని మరి వెళ్ళటం జరిగిందండి. 13 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 26 కిలోమీటర్లు నేను బండి మీద రావటం వెళ్ళటం జరిగింది సార్. ఆ విధంగా మరి నాకు దీనివల్ల చాలా మేలు పొందడం జరిగిందండి. మరలా మా యొక్క పెరట్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నరికేటప్పుడు సార్ నా యొక్క ఎడమ చెయ్యి నేను పని చేస్తూ ఉంటాను. కత్తి పట్టుకుని ఆ చెట్లు నరికేటప్పుడు ఏమైందంటే నా యొక్క బొటన వేలు తెగిందండి. ఆ బొటన వేలుకి చాలా బ్లడ్ పోయింది. నా మిస్సెస్ ఏమో చాలా కంగారు పడుతూ వచ్చిందనమాట. అప్పుడు నేను చెట్టు మీద నుంచి కిందకి దిగి వచ్చిన తర్వాత ఈ యొక్క వేలు ఏమన్నా నరం కట్ అయిందేమోనని నేను ఈ యొక్క వేలుని టాలీ చేసుకుని చూశాను సార్. అలాంటప్పుడు ఈ యొక్క నరం అనేది ఏమి అంటే కొంచెం వెళ్ళిందని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. భయం వేసిందండి. ఇక బండి డ్రైవ్ చేయడానికి కూడా అవకాశం లేదు, అలాగే మరి ఏదైనా పట్టుకోవడానికి కూడా ఆ చేత్తో అవకాశం లేదు, ఈ యొక్క కుడి చేత్తో. అలాంటి సమయంలో ఇది చాలా నాకు క్యూర్ సెల్ అనేది బాగా వర్కౌట్ అయిందండి. ఆ యొక్క ఇక దానికి కూడా నేను ఏ యొక్క మెడిసిన్ అనేది వేసుకోవటం జరగలేదండి, మానేశాను. దీని యొక్క ప్రభావం నాకు బాగా పనిచేసిందని ఒక నమ్మకం రావటం వలన ఈ యొక్క తలకు కానీ ఈ యొక్క చెయ్యికి కానీ ఏది కూడా నేను ముందనేది మెడిసిన్ అనేది గవర్నమెంట్ మెడిసిన్ అదే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోకుండా ఈ క్యూర్ సెల్ వాడటం వల్ల నాకు చాలా హ్యాపీగా అయిందండి. హ్యాపీగా అయినప్పుడు నన్ను చూసేవాళ్ళు ఏంటి నీకు షుగర్ ఉన్నా సరే నీ యొక్క ముఖంలో చాలా యాక్టివ్ అనేది ఉంటుంది, మరి నువ్వు చేలోకి వెళ్ళి కూడా చాలా ఎర్లీ మార్నింగ్ కూడా చేలోకి వెళ్ళి నువ్వు చాలా బాగానే వస్తూ ఉన్నావు, వెళ్తూ ఉన్నావు అని చెప్పేసి చాలా మంది ఈ విధంగా నన్ను అడగటం జరిగిందండి. అడగటం జరిగినప్పుడు నేను క్యూర్ సెల్ అనేది వాడుతున్నాను,
కాబట్టి దానివల్ల నాకు ఈ విధంగా చేంజ్ అనేది రావటం జరిగింది. ఇది చాలా అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ అండి. మీరు కూడా వాడండి అని చెప్పేసి మోకాళ్ళ నొప్పులున్న ఒక అమ్మాయి కూడా నేను ఇవ్వటం జరిగిందండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆమె ఒక ప్యాకెట్ వాడేసిందండి. వాడేసిన తర్వాత బాగానే పనిచేసింది అని చెప్పేసి ఆమె ఇంకొక ఆవిడకి చెప్పిందండి. ఆవిడ చెప్పినప్పుడు వాళ్ళకేంటంటే ఆమెకి థైరాయిడ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వల్ల ఆమెకు కూడా ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఆ ప్యాకెట్ ఆమె కూడా వాడిందండి. ఆమెకు కూడా బాగానే ఉందని చెప్పారు. వాళ్ళ యొక్క భర్తకు కూడా ఏమైందంటే అతనికి కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు ఈ యొక్క పళ్ళు కూడా అతనికి ఊడిపోయినాయి అనమాట. ఊడిపోయినప్పుడు అతడు మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా అమ్మ ఆమె నాకు అంటే ఆమెకి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే ఈ క్యూర్ సెల్ వాడటం వల్ల ప్రతిది కూడా క్యూర్ అవుతుందండి. 200 వ్యాధులకి పైగా ఇది క్యూర్ చేస్తుంది కాబట్టి దీన్ని వాడండి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళ భర్తకు కూడా వాడిందండి. వాడటం వల్ల కొంచెం అతనికి కూడా మాట అనేది కొంచెం స్పష్టంగా రావటం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక మందికి కూడా నేను దగ్గర దగ్గర 10 ప్యాకెట్లు అనేది ఇవ్వటం జరిగిందండి. కాబట్టి ఈ యొక్క క్యూర్ సెల్ అనే దాన్ని మన యొక్క దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చిన మరి లయన్ ప్రసాద్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.